దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం పద్మ గారు. అలాగే రాజ్, సగ్గుబియ్యం పిండి వడియాలకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, బియ్యం కలిపిన పిండి, జీలకర్ర, నువ్వులు, ఉప్పు. 4 ఇంగ్రీడియంట్స్. సగ్గుబియ్యం, బియ్యం కలిపినటువంటి ఆ పిండి, జీలకర్ర, నువ్వులు, సాల్ట్. రెడీ. సగ్గుబియ్యం పిండి వడియాలు. సగ్గుబియ్యము రాజ్, బియ్యము రెండు కలిపి మనం పిండి చేయించుకోవాలన్నమాట. 750 గ్రామ్స్ బియ్యంకి ఒక 250 గ్రామ్స్ సగ్గుబియ్యం వేయాలి. ఓకే, 750 గ్రామ్స్ బియ్యానికి 250 గ్రామ్స్ సగ్గుబియ్యం యాడ్ చేయాలి. యాడ్ చేసి మనం ఇలా పిండి మరల వేయించేసుకోవాలి. ఈ పిండికి 1:8 క్వాంటిటీ వాటర్ వేయాలి. వాటర్ యాడ్ చేసి దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనం వడియాలాగా వేసేసుకోవాలి అంతే. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇందులో నువ్వులు, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉడికించేటప్పుడు ఉడికించి చల్లార్చాక ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇక తయారు చేసే ప్రాసెస్ లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకుందాము. ఒక కప్పుకి 7 or 8 పడతాయి వాటర్. ఒక కప్పుకి 7 or 8. ఏ క్వాంటిటీ మనం పిండి తీసుకుంటామో దాంతో. ఇలా ఎంతసేపు ఉడికించాలి పద్మ గారు? ఒకసారి కొంచెం బాయిల్ అయితే చాలు. వాటర్ బాగా బాయిల్ అయిపోవాలి. అందులోకి మనం కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ మనం ఇందులో ఏ కప్ తో తీసుకుంటామో కొన్ని వాటర్, ఆ మెజర్మెంట్ లో వాటర్ కొన్ని పక్కన పెట్టేసుకొని అందులో పిండి వేసేసుకుందాం. ఓకే, ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి ముందు వాటర్ లో. తర్వాత ఇందులో మనం బియ్యంతో పాటు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాం. మామూలుగా సగ్గుబియ్యం వడియాలంటే మనకి ట్రెడిషనల్ గా ఎలా అంటే సగ్గుబియ్యాన్ని అలాగే ఉడకపెట్టుకునే వాళ్ళు. ఇదేంటంటే నేను కొంచెం ఈజీ ప్రాసెస్ లో ఉండాలి. నా సగ్గుబియ్యము కొంచెం త్వరగా ఉడకవు, లేట్ అయిపోతుంది అనమాట. అందుకని ఈజీ ప్రాసెస్ లో ఉండటం కోసం నేను ఇలా బియ్యంలో కలిపి పట్టించేసి త్వరగా అయిపోతుంది. ఇది ఏంటంటే మనకి ఆ గంజిలాగా వస్తుంది, టేస్ట్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రాసెస్ త్వరగా ఈజీ మెథడ్ లో అయిపోతుంది అనమాట. రాజ్, వాటర్ బాయిలింగ్ వచ్చాయి. ఇప్పుడు ఈ పిండిని ఇలా వేసేసుకుందాము. ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే బస్. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. డైరెక్ట్ గా పిండిని వాటర్ లో వేస్తే మరుగుతున్న వాటర్ లో అది ఉండలుండలుగా, ముద్దలుగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదే కనుక మనం కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుంటూ ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేస్తే ఇలా నీట్గా, చక్కగా, స్మూత్గా, చూడటానికి మిల్క్ లాగా ఉంది. ఇది ఒకసారి బాయిలింగ్ రాగానే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అంతే. ఓకే, ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇందులో నువ్వులు, జీలకర్ర వేసేసుకోవాలి. అంటే వేడి మీద వేస్తే ఏంటంటే అది కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చల్లగా ఇంకా వేసుకుంటే బాగుంటుంది అనమాట, అలాగే ఉంటాయి. అందుకని నేను ముందే ఉడకబెట్టి పెట్టేశాను. సూపర్. చల్లగా అయిపోయింది కదా. ఓకే, చల్లగా అయిపోయింది. లేకపోతే అలా పట్టుకోలేదు. తగినంతగా ఉప్పు, ఓకే, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలపాలన్నమాట. ఒక్కసారి నేను చూపిస్తాను, నువ్వు పట్టుకో, నీ సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే, అయిపోయింది. వెళ్ళిపోయింది. ఓకే, చలో. ఇవి పెట్టి ఎండబెట్టి ఆయిల్లో వేసి తింటూ ఉంటే వెళ్ళిపోదాం. అదండి. సో త్వరగా వేసేసి త్వరగా ఆరబెట్టేసి త్వరగా నూనెలో వేసుకొని త్వరగా చెప్పాల్సిన అవసరం త్వరగా అంటే చాలా అయిపోతుంది. సరే, వేసేద్దామా? తెలుసా ఎలా వేయాలో? ఎలాంటి క్వశ్చన్ ఎవరిని అడుగుతున్నారు పద్మ గారు? నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాను? కరెక్టే, చెప్పండి ఒకసారి. మిస్టేక్. ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాను కదా? ఇలా. ఓకే, చూసారా లాస్ట్ పెట్టారు చూసారా, అదొకటి ఇదొకటి చిన్నపిల్లలకి. అసలు అది వస్తుందా ఎండితే?
మీరు అలాంటి డౌట్లు అడగండి పద్మ గారు. అదే ఏదో నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కాబట్టి అది వస్తుందా ఎండితే అని అడిగాను. వస్తుంది అంటే అది తీసేటప్పుడు ఒక టెక్నిక్ ఉంటుంది. అది మా ఎక్స్పర్ట్ ఒక ఆవిడ ఉన్నారు పద్మ గారని, ఆవిడని కనుక్కొని చెప్తాను ఎలా తీయాలి. సరే సరే. ఇప్పుడు 2 పెట్టాము, ఎంత టైం పడుతుంది? ఇది కూడా మనకి 5-6 అవర్స్ పడుతుంది ఎండటానికి. 5-6 hours ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను, నీకు వేయించి పెట్టిస్తాను. సో చూస్తారు కదా, సగ్గుబియ్యం పిండి వడియాలు, ఆ తర్వాత గోకరకాయ వడియాలు, ఈ రెండింటిని ఇలా తయారు చేసుకుని ఎండబెడితే ఒక 1 day మనకి రెడీ అయిపోతుంది. సో లోపలికి వెళ్ళి మనం టేస్ట్ చేద్దాం. అందుకంటే ముందు సగ్గుబియ్యం పిండి వడియాలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. సగ్గుబియ్యం పిండి వడియాలకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, బియ్యం పిండి కలిపిన పిండి, జీలకర్ర, నువ్వులు, ఉప్పు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి నీళ్ల గిన్నె పెట్టి వేడి చేయాలి. ఇంకో గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో బియ్యం, సగ్గుబియ్యం పిండిని వేసి కలిపి మరుగుతున్న నీళ్లలో పోయాలి. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ మిశ్రమం చల్లారాక తగినంత ఉప్పు, జీలకర్ర 1 స్పూన్, నువ్వులు వేసి బాగా కలపాలి. తర్వాత బయట ఎండలో ప్లాస్టిక్ కవర్ పైన వడియాల్లా వేసి 1 రోజు ఎండలో ఉంచితే మన సగ్గుబియ్యం పిండి వడియాలు రెడీ.